వ్యాలిడ్ క్వశ్చన్ కదా. చాలా వ్యాలిడ్ క్వశ్చన్. వాస్తవంగా రామకృష్ణ గారు చెప్పిన దానికి అదనం ఏంటంటే 10,000 ఇస్తామని మాత్రం వాళ్ళే మీరు 50,000 సంపాదించుకునేలా చేస్తాను కూడా నడుస్తుంది నా గుర్తు. వాళ్ళకు స్కిల్ అప్గ్రేడేషన్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీరు 50,000 సంపాదించుకున్నట్టు కూడా చేస్తా అన్నారు. ఇప్పుడు ఒక రాజకీయ నిర్ణయము, విధానపరమైన నిర్ణయము, వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు అన్నది కనుక కూటమి విధానం అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తొలగిస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అది అనవసరము, వాలంటీర్లే అనవసరం అని కనుక ప్రభుత్వ విధానం, పార్టీ విధానమే తప్పలేదు, అది ఇష్టం. కానీ ఎన్నికలకు ముందు అది మా విధానం అని చెప్పలేదు. మొదట్లో వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు వ్యతిరేకించారు, కానీ తర్వాత రాజకీయంగా ఏమనుకున్నారో తెలియదు కానీ వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు. వాలంటీర్ వ్యవస్థను సమర్థించి వాళ్ళకి అప్పీల్ కూడా చేశారు, మీరు వైసీపీకి అనుకూలంగా ఉండకండి, ఎన్నికలు అయ్యాక మీకు 5,000 కాదు 10,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు అన్న బయట్లు మీకు యూట్యూబ్ అంతటా దొరుకుతాయి.